ఇరాన్లో ఎవడు పాలకుడు ఉమ్, ఎవడో ఎవ్వడికి తెలియదు ప్రపంచానికి ఇప్పుడు. ఉమ్, ఇరాన్లో వీడికి ఆసిఫ్ మునీర్ అని పాకిస్తాన్ అధ్యక్షుడికి కొంతమంది సైన్యంతో పరిచయాలు ఉన్నాయి ఐఆర్జీసీలో. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడు మాట్లాడుతున్నాడు. ఉమ్, వాడి మాట ఏం విన్నారో వీళ్ళకి తెలియదు. ఉమ్, అధ్యక్షుడేమో పెజెష్కియాన్, ప్రజల చేత ఎన్నికైన అతన్ని అమెరికా పట్టించుకోదు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ని ఎట్ట పట్టించుకోదు, ఈ పెజెష్కియాన్ని కూడా అమెరికా అట్లా పట్టించుకోదు. ఉమ్, ఓకే. అక్కడ సైనిక చీఫ్ ఏమో పెజెష్కియాన్ మాట వింటాడు, కమాండర్లు ఏమో సైనిక చీఫ్ మాట వింటారు. ఉమ్, కమాండర్లు అక్కడ ఏం చేశాడంటే కొమైని తను చచ్చిపోతే తను చంపేస్తారని తెలుసు. 7 కమాండర్ల కింద విభజించాడు దేశాన్ని. మొత్తం 31 రాష్ట్రాలు అన్నమాట వాళ్ళకి. ఆ 31 రాష్ట్రాలని 7 జోన్లుగా విభజించాడు. జోనల్ హెడ్స్ని పెట్టాడు. ఈ జోనల్ హెడ్స్ సైన్యాధ్యక్షుడు మాట వినక్కర్లా. ఉమ్, కొమైని లేదా కొమైని తర్వాత వచ్చే వారసుడు, మత వారసుడు. ఉమ్, కొమైని తర్వాత ఇప్పుడు ముక్తజా కొమైని మాట వినాలి. ఆ ముక్తజా కొమైని బతికొని రాడో లేదో తెలియదు, కోమాలో ఉన్నాడు. స్టిల్ నౌ అతని పేరుతో ప్రకటనలు ఇస్తున్నారు తప్ప అతను లేడు. ఉమ్, అతను ఉంటే ఇష్యూ పరిష్కారం అయిపోయేది. అతను లేడు. ఇప్పుడు ఉమ్,